మే 1వ తేదీన శుక్రవారంతో కూడుకొని మనకు పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు. చాలా చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ పౌర్ణమి రోజున మనం చేసేటటువంటి పూజలకు, పరిహారాలకు వెంటనే కొన్ని క్షణాల్లోనే ప్రతిఫలం అనేది వస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ రోజున మనకున్నటువంటి ఎలాంటి సమస్యనైనా తీసేసుకోవటానికి, అలాగే మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేటటువంటి ఈ 2 వస్తువులను గనక మీరు ఇంటికి కొనుక్కొచ్చుకుంటే చాలు, ఆ వస్తువుల రూపంలో సాక్షాత్తు లక్ష్మీదేవే మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఎందుకంటే ఈ 2 వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు. ఆ వస్తువులు ఒక మాటలో చెప్పాలంటే లక్ష్మీదేవి యొక్క రూపాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ అంటే ఈ వస్తువులు వచ్చేటప్పటికి ఎంతో ఖర్చుతో కూడుకున్నవి కాదు. పేదవాళ్ళు కావచ్చు, లేదా మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, అలాగే ధనికులు, ఇట్లా ఎవరైనా సరే మీ అందరికీ అందుబాటులో చాలా తక్కువ ఖర్చులో దొరికేటటువంటి ఈ 2 వస్తువులను గనక మీరు ఇంటికి తీసుకొచ్చుకుంటే మీరు జీవితంలో ఊహించని అంత డబ్బును, ధనాన్ని, ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. వెంటనే మీకు అంటే ఆ వస్తువులు ఎప్పుడైతే తీసుకొచ్చి మీరు మీ ఇంట్లో పెడతారో పౌర్ణమి రోజున మీకు వెంటనే డబ్బు అనేది కూడా చేతికి అందుతుందన్నమాట. అందుకే ఈ వీడియో ముందుగానే మీకు చెప్పటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ వీడియో చూసి వెళ్ళే వాళ్ళు ఏముందలే అని చెప్పేసి కొట్టి పారేయకుండా, ఎందుకంటే లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది. ఈ రూపంలో తెచ్చుకోండి, వస్తువులు తెచ్చుకోండి, నేను మీకు కలుసుబాటునిస్తాను. అందులో మనకు శుక్రవారంతో కలిసి రావటం చాలా గొప్ప విశేషము. ఇలాంటి రోజు కోసము పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులే ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఉన్నటువంటి ఆ చెడుని తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవటానికి, అదృష్టాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకోవటానికి. అలాంటిది సామాన్యులం మనమంతా ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున ఏంటంటే వైకుంఠం నుంచి భూలోకానికి ఆ లక్ష్మీదేవి దిగివచ్చి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మన అందరి కష్టాలను, కన్నీళ్లను తొలగించి మనల్ని కుబేరులుగా మార్చేటటువంటి రోజు కాబట్టి ఈ రోజును మాత్రం పొరపాటును కూడా మిస్ చేసుకోవద్దు. అసలు మనకి ఈ పౌర్ణమి తిది టైమింగ్స్ ఏంటి, ఈ రోజున చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, అలాగే మనం కొనుక్కొచ్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆ 2 వస్తువులు ఏంటి, ఇవన్నీ కూడా నేను వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అన్ని విషయాలు కూడా వివరంగా చెప్తాను. దానివల్ల అన్నీ అర్థమవుతాయి. అలాగే ఇంకొంతమందికి వీడియో చేరటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ వస్తువులు తెచ్చుకోవటం వలన భార్యాభర్తల మధ్య గొడవలు, ఈ సంపదతో పాటుగా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కొంతమంది ఇళ్లల్లో చూడండి, భార్యాభర్తలకు అస్సలు పడదు, ఇల్లే నరకం అవుతుంది. ఇంటికి రావాలంటే మనశ్శాంతి ఉండదు మగవాళ్ళకు, కొంతమందికి అలాగే ఆడవాళ్ళకు కూడా భయం వేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా కొంతమందికి ఏంటంటే అనారోగ్య సమస్యలతో ఎప్పుడూ కూడా అంటే ఆరోగ్యము వయసు మీద పడి వచ్చే అనారోగ్య సమస్యలు ఒక ఎత్తు అయితే, చిన్న వయసులో కూడా అనారోగ్య సమస్యలతో చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వచ్చిన సంపాదన వచ్చినట్లుగా హాస్పిటల్ల పాలైపోతూ ఉంటుందన్నమాట. ఎక్కడ ఖర్చులు అక్కడే ఉంటాయి. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అవన్నీ తొలగిపోయి భార్యాభర్తలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి, అన్యోన్యంగా ఉండటానికి, ఈ అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవటానికి, ఇల్లంతా కూడా మీకు అనుకూలించటానికి, మీకున్నటువంటి అప్పుల బాధలన్నింటి నుంచి కూడా బయటపడి ఇంకా మీరే ఒకరికి అప్పిచ్చే స్థాయికి ఎదగటానికి ఈ పరిహారాలు అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా మనం తెచ్చుకునేటటువంటి ఈ 2 వస్తువులు మనకి ఈ వైశాఖ పౌర్ణమి వచ్చేటప్పటికి ఏంటంటే, మనం ఒకసారి ఇక్కడ నేను టైమింగ్స్ చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. మనకు ఈ పౌర్ణమి తిథి ప్రారంభం ఏప్రిల్ 30వ తేదీ గురువారం రోజున రాత్రి 9:12 ప్రారంభమవుతుంది. అలాగే ఈ పౌర్ణమి ముగింపు తేదీ వచ్చేటప్పటికి ఈ మే 1వ తేదీ రాత్రి 10:52 ముగుస్తుందన్నమాట. అంటే మనకు 30వ తేదీ రాత్రి 9:12 మొదలయ్యి రాత్రి 10:52 వరకు కూడా మనకు ఈ పౌర్ణమి ఘడియలు అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఇది మనకు రాత్రి సమయంలో ప్రారంభమవుతుంది. అలాగే అర్ధరాత్రి వరకు కూడా ఈ పౌర్ణమి అనేది ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. చక్కగా
చక్కగా ఈ రోజున సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని చక్కగా గుమ్మానికి బయట ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి. లక్ష్మీదేవి యొక్క పటం ముందల ఆవు నెయ్యితో చక్కగా దీపం అనేది వెలిగించుకోండి. ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టుకున్నా కూడా సరిపోతుందన్నమాట. ఈ రోజున ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు. అలాగే ఈ రోజున చేసేటటువంటి ఉపవాసాలకు కానివ్వండి, స్నానాలకు, దాన ధర్మాలకు విశేషమైన పుణ్య ఫలితాలు అనేవి లభిస్తాయి. గుమ్మానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి స్వస్తిక్ గుర్తులు వేసుకుంటే బాగా కలిసి వస్తుంది. నరదిష్టి కూడా తొలగిపోతుంది. బంతిపూల తోరణాలు కానీ లేదా మామిడి తోరణాలు కానీ కట్టుకొని ఇల్లంతా కూడా పసుపు నీటిని చిలకరించుకొని ఇంట్లో ధూపం వేసుకోండి. ఇలా ధూపం వేసుకోవటం వలన దుష్టశక్తులు, నెగిటివ్ ఎనర్జీ, నరఘోష, అలాగే ఇళ్ల మీద జనాల యొక్క ప్రత్యేక చూపులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇల్లంతా మీకు అనుకూలిస్తుందన్నమాట. ఈ పౌర్ణమి రోజున పొరపాటున కూడా మాంసాహారం అనేది తినకూడదు. నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తల స్నానాలు అనేది చేసి పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి. ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర తప్పకుండా దీపం వెలిగించాలి. మరి తెచ్చుకోవలసినటువంటి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు తెచ్చుకోవలసినటువంటి వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి ఉప్పు ప్యాకెట్. ఉప్పు అంటే మెత్తటి ఉప్పు ఉంటుంది కదా, అది కాదండి. రాళ్ల ఉప్పు, రాక్ సాల్ట్, గల్లులు ఉప్పు రాళ్ళు ఉంటాయి కదా, ఆ ఉప్పు ప్యాకెట్ని మీరు కొనుక్కొచ్చుకోవాలన్నమాట. అసలు ఉప్పు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. చాలామంది ఎప్పుడు ఉప్పే చెప్తారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపమే ఉప్పు. సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి ఉప్పు అనేది అన్నింటికన్నా కూడా నెంబర్ 1 పాత్రను పోషిస్తుంది. అందులో మనకు శుక్రవారంతో ఈ పౌర్ణమి తిథి కలిసి వచ్చింది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు, అలాగే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఒక ఉప్పు ప్యాకెట్ని మీరు ఇంటికి తీసుకొచ్చుకొని ఒక మట్టి పాత్రలో కానీ గాజు బౌల్లో కానీ ఒక గుప్పెడు ఉప్పు అనేది పోసేసి దాని మీద చిటికెడంత పసుపు, కుంకుమ, అలాగే ఒక 5 రూపాయల బెల్లం దాని మీద పెట్టేసేసి మీరు లక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు ఆ పూజ దగ్గర పెట్టేసేసి ఈశాన్యం మూలన ఆ రోజంతా కూడా అంతే ఉంచేసేసేయండి. ఇంకా శనివారము, ఆదివారం కూడా కాస్త అంటే ఉప్పు రంగు మారేదాకా మీరు ఉంచుకొని కాస్త ఉప్పు నలుపు రంగులోకి మారింది అనుకున్నప్పుడు తీసి ఎక్కడన్నా పారే నీళ్ళల్లో పడేసి ఈ 5 రూపాయల బిళ్ళని ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా చేయటం వలన మీకు అంటే ఈ 5 అనేది మనం ఇక్కడ ఎందుకు చెప్పుకున్నామంటే 5 రూపాయల బిళ్ళ అంటే అదృష్ట సంఖ్య. 5 అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య కాబట్టి ఇట్లా 5 రూపాయల బిళ్ళతో మనం ఈ ఉప్పు పరిహారం చేసినప్పుడు మనకున్నటువంటి అప్పులు, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఈ 5 రూపాయల బిళ్ళ అయస్కాంతంలాగా ధనాన్ని ఆకర్షిస్తుంది. ఈ 5 రూపాయల బిళ్ళను మాత్రం ఎవరికైనా దానంగా ఇచ్చేసేసేయండి లేదా ఏదన్నా హుండీలో వేయండి. ఇలా చేయటం వలన మీకున్న ఆ డబ్బు సమస్యలు ఏదైతే ఉంటాయో అవన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కాబట్టి ఒక 10 రూపాయలు పెట్టి ఒక ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకోండి. ఇక రెండో వస్తువు వచ్చేటప్పటికి బెల్లం. బెల్లం అంటే బంగారంతో సమానమైనటువంటి పదార్థం అన్నమాట. బెల్లాన్ని మీరు ఈ పౌర్ణమి రోజున తెచ్చుకొని, మనకు శుక్రవారం వచ్చింది కాబట్టి చక్కగా ఇంట్లో పాలు పొంగించి ఈ తెచ్చినటువంటి బెల్లాన్ని కాసేపు లక్ష్మీదేవి దగ్గర పూజలో ఉంచి ఆ బెల్లంతో మీరు పొంగల్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే ఇక మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. బంగారము, భూములు కొనే యోగాలు లభిస్తాయి. ఇక మూడో వస్తువు వచ్చేటప్పటికి పసుపు కొమ్ములు కానీ లేదా పసుపు ప్యాకెట్ కానీ ఏదైనా తెచ్చుకోండి. పసుపు అంటేనే మంగళకరమైనది, శుభప్రదమైనది. ఇలా పసుపు కొమ్ములను తీసుకొచ్చుకొనైనా సరే మీరు లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు 3 లేదా 5 పసుపు కొమ్ములను లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందల ఉంచి పూజ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత వాటిని మీరు బీరువాలో పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది. ఇక తర్వాత మట్టి కుండ అనమాట. మనకి ఎండాకాలము ఇప్పుడు ఎండలు విపరీతంగా ముదురుతూ ఉంటాయన్నమాట. ఇలాంటి రోజుల్లో మీరు మట్టి కుండను తీసుకొచ్చుకొని ఆ కుండలో నీటిని పోసుకొని గనక మీరు తాగితే మీకు నిండు నూరేళ్ళ ఆయుష్ కలుగుతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో వాటర్ తాగటం వలన పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, జలుబులు, దగ్గులు, అలాగే ఈ సైనస్ సమస్యలు, అనారోగ్య సమస్యలు, చాలా ఎలర్జీలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ ఎండాకాలం ఫ్రిడ్జ్ వాటర్ అనేది తాగకుండా చక్కగా ఒక మట్టి కుండను తీసుకొచ్చుకొని ఈ పౌర్ణమి రోజున మీరు ఆ కుండలో నీటిని పోసుకొని తాగండి. చల్లగా ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో మట్టి కుండ అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టము. మట్టి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము కాబట్టి ఈ మట్టి కుండను మీరు ఇంటికి తీసుకొచ్చుకొని మీరు చక్కగా ఇట్లా నీటిని పోసుకొని తాగండి. అలాగే బయట నీటి
నీటి దానం కూడా చేసినా కూడా మీకు మంచిదనమాట. ఇక తర్వాత వస్తువు వచ్చేటప్పటికి అత్తరు సీస, అంటే మనకి సెంటు ఇవి అంటారు కదా, ఈ అత్తర సీసాన్ని తీసుకొచ్చుకొని ఈ పౌర్ణమి రోజున శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ అత్తర్ని ఏంటంటే మీ పూజ గదిలో కానివ్వండి, గుమ్మాల దగ్గర కానివ్వండి చల్లుకుంటే ఆ సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితురాలై మీ ఇంటి లోపలికి వెంటనే అడుగు పెడుతుంది. అంతేకాకుండా ఆ సువాసనకు మీకు ఒక మంచి ఆనందకరమైనటువంటి వాతావరణం లభిస్తుంది. ఇక తర్వాత వస్తువు వచ్చేటప్పటికి జీలకర్ర. ఈ జీలకర్ర మీ జీవితాన్నే మార్చేస్తుంది, జాతక దోషాలను తొలగిస్తుంది. మనం తాలింపు దినుసుల్లో వేసుకునే ముఖ్యమైనటువంటి పదార్థం జీలకర్ర. ఈ జీలకర్ర ప్యాకెట్ను ఒక చిన్న ప్యాకెట్నైనా సరే మీరు ₹2 పెట్టి తీసుకొచ్చుకుంటే మీ యొక్క అదృష్టమే మారి మీరు కుబేరులుగా మారుతారు. అంత బాగా కలిసి వస్తుంది. జీలకర్రను తెచ్చుకోవటం వలన మీకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. తర్వాత ఆవు దూడ కలిసినటువంటి బొమ్మ. ఆవు దూడ కలిసినటువంటి బొమ్మలో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మీ పూజ గదిలో ఆవు దూడ కలిసి ఉన్నటువంటి చిత్రపటాన్ని పెట్టుకోవటం వలన అంటే మట్టి బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మని పింగాణి బొమ్మ కావచ్చు, ఇలాంటి బొమ్మలు మనం పెట్టుకోవటం వలన ఆవు దూడ కలిసినవి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే మనకు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇలా ఆవు దూడ కలిసిన బొమ్మ మీ పూజ గదిలో ఉంటే మీకు ముక్కోటి దేవతలు మీ ఇంట్లో తిరుగుతున్నట్లే, కాబట్టి ఇలా తీసుకొచ్చుకోండి. తర్వాత మినుములు. ఈ మినుములు వచ్చేటప్పటికి చాలా శక్తివంతమైనవి. మనకు ఉన్నటువంటి నరదిష్టిని, నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తాయి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మినుములను తీసుకొచ్చుకోండి, లేదా మినపప్పు అయినా తీసుకొచ్చుకోవచ్చు అనమాట. అంటే ఇవి మనకు నలుపు రంగులో ఉంటాయి కాబట్టి నరదిష్టిని తీసేసి మనకు 4 దిక్కుల నుంచి ధనాన్ని ఆకర్షించేలాగా చేస్తాయి, నకారాత్మక శక్తులను కూడా తొలగించేస్తాయి అనమాట. కాబట్టి మినుముల్ని లేదా మినపప్పుని తీసుకొచ్చుకొని చక్కగా టిఫిన్కు మీరు వాడుకోవచ్చు, చాలా మంచిది. మనకు బలం కూడా, పిల్లలకు పెద్దలకు కూడా. ఇక తర్వాత గంగాజలం అనమాట. ఈ గంగాజలాన్ని కూడా తీసుకొచ్చుకొని మీరు మీ ఇల్లు తుడిచేటప్పుడు ఆ ఇల్లు తుడిచే నేలలో ఒక మూత ఈ గంగా జలాన్ని కలుపుకొని ఇల్లు తుడవటం వలన ఇల్లంతా కూడా శుద్ధి అవుతుంది. ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది. చాలా శక్తివంతమైనది, గంగా నది నీరుతో సమానం అనమాట. ఇక తరువాత వచ్చేటప్పటికి పసుపు గవ్వలు. పసుపు గవ్వలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా ఈ గవ్వలను చెప్తూ ఉంటారు కాబట్టి వీటిని తీసుకొచ్చుకొని ఒక 5 కానీ 3 కానీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక పసుపు కుంకుమలు. పసుపు కుంకుమలు అంటే ముత్తైదువుకు గుర్తులు అనమాట. కాబట్టి పసుపు కుంకుమలను మీరు ఈ పౌర్ణమి రోజున శుక్రవారంతో కలిసి వచ్చిన రోజున తీసుకొచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవటం వలన మీ భర్త సంపాదన పెరుగుతుంది, మీ భర్తకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు మీ భర్త నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారు. తరువాత యాలకుల ప్యాకెట్. యాలకుల ప్యాకెట్ని కూడా ఒక చిన్న ప్యాకెట్ని తీసుకొచ్చుకొని ఒక 11 యాలకులను పసుపు దారానికి గుచ్చేసి లక్ష్మీదేవికి యాలకుల మాలను కనుక సమర్పించినట్లయితే మీకు ధనం అనేది అయస్కాంతంలాగా ఈ యాలకుల మాల అనేది ఆకర్షిస్తుంది. అంతేకాకుండా అప్పుల బాధల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారనమాట. కాబట్టి యాలకుల ప్యాకెట్ను తీసుకొచ్చుకొని ఇలా మాలైనా చేసుకోవచ్చు, లేదా మీరు పూజ గదిలో కాసేపు ఈ వస్తువులన్నీ పెట్టుకొని వంటల్లోనైనా వాడుకోవచ్చు అనమాట. పరిహారాలకు కూడా వాడుకోవచ్చు. అయితే పూజ దగ్గర కాసేపు పెట్టండి. చక్కగా ఇవన్నిటిని కూడా పెట్టేసేసి మీరు ఉదయం కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ పూజ అనేది చేస్తే బాగా కలిసి వస్తుంది. అలాగే ఇంటి ఇల్లాలు కూడా కాళ్ళకు మెట్టెలు పసుపు రాసుకోవటం, పూజ చేసేటప్పుడు చేతులకు మట్టి గాజులు వేసుకోవటం, తల్లో పువ్వులు పెట్టుకోవటము, అలాగే మెడలో నల్ల పూసలు ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా అలంకరణ చేసుకొని పసుపు లేదా ఎరుపు రంగు చీరను కట్టుకొని పూజ చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ఆడవాళ్ళైనా సరే మీరు చేసే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కూడా మంచి కలుసుబాటును చూడగలుగుతారనమాట. ఇల్లంతా కూడా మీకు అనుకూలిస్తుంది. ఈ వస్తువులు మీకు ఇక్కడ మనం చాలా చెప్పుకున్నాం కదండి. ఈ వస్తువులన్నీ అవసరంలో, ఇందులో మీ అవసరాన్ని బట్టి ఏదైనా 2 వస్తువులు తెచ్చుకున్నా మీకు అంతే అదృష్టం అనేది కలిసి వస్తుంది. కాబట్టి చక్కగా ఇవి తెచ్చుకోండి. కొంతమందికి బైక్ కొనుక్కోవాలని, కారు కొనుక్కోవాలని ఆశగా ఉంటుంది, కానీ కొనలేరు. డబ్బు అనేది ఏంటంటే ఎప్పుడు పొదుపు చేసుకున్నా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కానీ ఈ వస్తువులు తెచ్చుకుంటే అవి కొనుక్కునే అవకాశాలు కూడా మీకు కలుగుతాయన్నమాట. వీటితో పాటుగా పొలాలు, స్థలాలు, భూములు కొనుగోలు చేయాలని చాలామందికి ఆశ ఉంటుంది. రైతులకు కూడా ఈ వస్తువులు తెచ్చుకోవటం వలన మీ పాడి పంటలు అనేవి వృద్ధి చెందుతాయి. మీకు ఏదన్నా సొంతింటి కల ఉంటే ఆ సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే బంగారము, భూములు, స్థలాలు, పొలాలు కొనుగోలు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కొంతమందికి డబ్బు ఉన్నా కూడా భూములు కొనలేరు, ఇల్లు కట్టుకోలేరు. కానీ ఎప్పుడైతే ఈ వస్తువులు తెచ్చుకుంటామో ఈ పౌర్ణమి రోజున, శుక్రవారంతో వచ్చిన రోజున
మీరు ఇలా తెచ్చుకోవటం వల్ల మీ యొక్క సొంతింటి కల అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది, మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అంతేకాకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవటము, అలాగే బంగారాన్ని కొనుగోలు చేయటానికి కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి మీకున్నటువంటి ఆ కోరికలన్నీ చెప్పుకుంటే మీ యొక్క కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి. మీరు జీవితంలో ఊహించినంత ధనాన్ని, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా మీ యొక్క వ్యాపారంలో ఎదుగుదల, 4 దిక్కుల నుంచి ధనం అనేది దూసుకురావటము, అలాగే నలుగురిలో గౌరవ మర్యాదలు పెరగటము, మీ పిల్లల చదువుల్లో ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు అనేవి లేకుండా ఉండటము, ఇవన్నీ కూడా మీకు కలుగుతాయి. మంచిగా శుభవార్తలు అనేవి మీరు వినగలుగుతారు. కాబట్టి చక్కగా ఈ నియమాలను ఆచరిస్తూ ఈ 2 వస్తువులను కొనుక్కొచ్చుకోండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళు దయచేసి వీడియో చూసి వెళ్లకుండా ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. దానివల్ల ఆ లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో తప్పకుండా మీకు సహాయం చేస్తుందన్నమాట. కాబట్టి మీ లైక్ అనేది మాకు కాస్త మోటివేషన్గా ఉంటుంది. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కామెంట్ బాక్స్లో ఓం ధనలక్ష్మియే నమః అనే కామెంట్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.